హలో గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలే ఉంది. డోంట్ వెరీ, రాజు హియర్. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన ఛానల్ వచ్చేసి 500కి రీచ్ అయింది సార్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ మై వాచ్ టైమ్ ఈజ్ 110 hours and I'm very happy. In the during of 1 month I got this mini milestone. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఇదంతా మీ సపోర్ట్ వల్లే. మీరు ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి స్టీరియో కెమిస్ట్రీ సార్. స్టీరియో కెమిస్ట్రీలో మనం ఆల్రెడీ టూ వీడియోస్ ఆల్రెడీ చెప్పాను నేను. వన్ అబౌట్ కాన్ఫిగరేషన్, ఐ మీన్ ప్రొజెక్షన్స్, స్పెషల్ ప్రొజెక్షన్స్, 4 types ఆఫ్ ప్రొజెక్షన్స్ చెప్పాను. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్టోరీలో స్టీరియోమర్స్ గురించి చెప్పాం. క్లాసిఫికేషన్ టేబుల్, అందులో ఇంపార్టెంట్ ఐసోమర్స్ గురించి చెప్పుకున్నాం. అందులో మెయిన్ వచ్చేసి ఆసర్ పర్పస్ అయినా సరే కాన్స్టిట్యూషనల్ ఐసోమర్స్ అండ్ స్టీరియోమర్స్, ఎనాన్సోమర్స్, డయాస్టోమర్స్ ఏమైనా పేర్స్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి క్లియర్ కట్గా చెప్పాం విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్తో. సో నేను డిస్క్రిప్షన్స్లో అన్ని, ఎవరైనా వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అన్నీ కూడా నేను చెప్పిన అన్ని వీడియోస్ ఉంటాయి. స్టీరియో కెమిస్ట్రీ డిఫరెంట్గా పెట్టి లింక్స్ ఇస్తాను. సో ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. సో ఈరోజు మనం వీడియోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజు కెమిస్ట్రీ హబ్. ఓకే, ఈరోజు మన వీడియో వచ్చేసి కాన్ఫిగరేషన్స్ సార్. ఆల్రెడీ స్టీరియో కెమిస్ట్రీలో చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ స్టోరీ ఏంటంటే కాన్ఫిగరేషన్స్. ఏంటి కాన్ఫిగరేషన్స్ అంటే ద ఐడెంటిఫై ద స్పేషియల్ అరేంజ్మెంట్ ఆఫ్ atoms or groups to the atoms. Spatial arrangement of atoms or groups in a molecule. ఒక మాలిక్యూల్లో ఉన్నటువంటి ఆటమ్స్ లేదా గ్రూప్స్ యొక్క స్పేషియల్ అరేంజ్మెంట్ చెప్పేదే కాన్ఫిగరేషన్స్. మళ్ళీ కాన్ఫిగరేషన్స్ 4 types ఉన్నాయి సార్. వన్ ఈజ్ డిఎల్ కాన్ఫిగరేషన్స్, సెకండ్ వన్ ఈజెడ్ కాన్ఫిగరేషన్స్, థర్డ్ వన్ ఈజ్ ఆర్ఎస్ కాన్ఫిగరేషన్స్. అంటే ఒక మాలిక్యూల్ ఈ కాన్ఫిగరేషన్ పొందుతుందా, డి కాన్ఫిగరేషన్ పొందుతుందా, ఆర్ కాన్ఫిగరేషన్ పొందుతుందా, ఎస్ కాన్ఫిగరేషన్ పొందుతుందా, జెడ్ ఈనా, ఏంటి కాన్ఫిగరేషన్స్ అనేది మాట్లాడుకుందాం. మన బిట్ వచ్చేసి ఇందులోనే వస్తుంది సార్. లీస్ట్ అంటే ఏంటి, చిన్న ఎగ్జామ్స్లో, అంటే కెమిస్ట్రీలో చిన్న ఎగ్జామ్స్ లైక్ ఆసెట్, నీట్, జేఈలో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకుందాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఐసోమర్ అని కింద ఇచ్చేస్తారు సార్, లేదా ఆర్ కాన్ఫిగరేషన్స్ అని కింద ఇచ్చేస్తారు. ఆర్ కాన్ఫిగరేషన్ కలిగినటువంటి మాలిక్యూల్ ఏది అని 4 ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. లేదా ఈ కాన్ఫిగరేషన్ కలిగిన మాలిక్యూల్ ఏది, జెడ్ ఏది, డి ఏది, ఎల్ ఏది అని. ఓకేనండి, కాన్ఫిగరేషన్ అంటే అర్థమైంది కదా. టు ఐడెంటిఫై ద స్పేషియల్ అరేంజ్మెంట్ ఆఫ్ యాటమ్స్ ఆర్ గ్రూప్స్ ఇన్ ఏ మాలిక్యూల్. ఒక మాలిక్యూల్ చుట్టూ ఉన్నటువంటి యాటమ్స్ లేదా గ్రూప్స్ యొక్క స్పేషియల్ అరేంజ్మెంట్ చెప్పాలి. అదే కదా స్టీరియో కెమిస్ట్రీ అంటే. అందులో డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. వేటిని డి కాన్ఫిగరేషన్స్ అంటాం, వేటిని ఎల్ కాన్ఫిగరేషన్స్ అంటాం, వేటిని ఆర్ అంటాం, వేటిని ఎస్ అనేది చూద్దాం. ఓకేనా, ఫస్ట్లో అంతా వెళ్ళిపోదామా. దానికి చిన్న రూల్స్ ఉన్నాయి, దాని ట్రిక్స్ ఉన్నాయి, దాన్ని చెప్పుకుంటే అయిపోతుంది. ఓకేనండి, ఫస్ట్ చూసేద్దామా. ఫస్ట్ వచ్చేసి ఏమన్నాను, డి కాన్ఫిగరేషన్స్, ఎస్ ఎల్ కాన్ఫిగరేషన్స్. ఇవి దేని బేస్ చేసుకుని చెప్తారంటే డిఎల్ సార్. ఫస్ట్ మాట్లాడుకుంటున్నాం మనం డిఎల్, డి కాన్ఫిగరేషన్స్ అండ్ ఎల్ కాన్ఫిగరేషన్. ఏదైనా మాలిక్యూల్కి డి కానీ ఎల్ కానీ ఎలా చెప్తాము. ఓకేనండి, వీటిని ఏ బేస్ చేసుకుని చెప్తామండి, రొటేషన్ అండి. డెక్స్ట్రో రొటేషన్, లీవో రొటేషన్ అంటాం సార్. బేస్డ్ అపాన్ రొటేషన్ బేస్ చేసుకుని చెప్తాం సార్. ఓకేనండి, ఈ డెక్స్ట్రో లీవో దేని బేస్ చేసి అయితే ఏదైనా క్లాక్ వైజ్ లేదా యాంటీ క్లాక్ వైజ్ ఉంటాయి సార్. అంతేనా సార్. అంటే దాని అర్థం ఏంటి, ఏ మాలిక్యూల్కైనా డెక్స్ట్రో రొటేట్లో రొటేట్ అవుతుందా, వాటి యొక్క స్పేషియల్ అరేంజ్మెంట్ లీవో రొటేట్లో అరేంజ్ అవుతుందా, దాన్ని పెట్టి మనం చెప్పొచ్చు. దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి సార్. ఆ రూల్స్ ఏంటంటే, ఫస్ట్ మనం ఏ మాలిక్యూల్కి అయితే డిఎల్ కాన్ఫిగరేషన్ చెప్తాం అనుకుంటున్నామో ఆ మాలిక్యూల్ని అరేంజింగ్ ఏ ఫిషర్ కాన్ఫిగరేషన్, అరేంజింగ్ ఏ ఫిషర్ ప్రొజెక్షన్. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా ఒక మాలిక్యూల్ ఫిషర్ ప్రొజెక్షన్ ఎలా రాయాలో. ఓకేనండి, దాన్ని ఫిషర్ ప్రొజెక్షన్లో తీసుకొచ్చి, ఫిషర్ ప్రొజెక్షన్ ఆల్రెడీ తెలుసు కదా, ఇలా హారిజంటల్ లైన్, లీనియర్, వెర్టికల్ లైన్లో ఏమి ఉండాలి, హారిజంటల్ లైన్లో ఏమి ఉండాలి, ఏముంటుంది అనేసి మనం ఆల్రెడీ ఫిషర్ ప్రొజెక్షన్ గురించి చెప్పుకున్నాం. ఎవరైనా చూడకపోతే నా డిస్క్రిప్షన్ లింక్ ఉన్నది, టైప్స్ ఆఫ్ ప్రొజెక్షన్స్ అని ఉంటుంది, చూడండి, నేర్చుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ ఇవ్వండి. ఓకేనా, ఏ మాలిక్యూల్కైనా డిఎల్ చెప్పాలంటే ఫస్ట్ రూల్ వచ్చేసి ఏంటి సార్,
అరేంజ్ ఇన్ ద ఫిషర్ కాన్ఫిగరేషన్లో, ఆ మాలిక్యూల్ ఫిషర్ కాన్ఫిగరేషన్లో చెప్పాలి. చెప్పిన తర్వాత ఇఫ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అరేంజ్ ఇన్ ద లెఫ్ట్ సైడ్, ఒకవేళ మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అనేది లెఫ్ట్ సైడ్ లో ఉంటే ఇట్స్ కాల్డ్ యాజ్ ఏ డి కాన్ఫిగరేషన్. ఓకేనండి. ఇఫ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అరేంజ్ ఇన్ ద రైట్ సైడ్ దెన్ ఇట్ కాల్డ్ యాజ్ ఏ లీవో. ఓకేనండి. లెఫ్ట్ సైడ్ ఉంటే ఎల్ కాన్ఫిగరేషన్, రైట్ సైడ్ ఉంటే డి కాన్ఫిగరేషన్. ఓకేనండి. సింపుల్ అంతే, ఇంకేం రూల్స్ ఉండవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. మనకు తెలుసు కదా ప్రొపనోయిక్ యాసిడ్, దట్ ఈస్ ద లాక్టిక్ యాసిడ్. డైరెక్ట్గా రాసేస్తున్నాను, డైరెక్ట్ రాకుండా చూద్దాం ఒకసారి. ఇదే కదా COOH, CH3, CHOH, COOH. ఇదే కదా సార్ లాక్టిక్ యాసిడ్ లేదా ప్రొపనోయిక్ యాసిడ్ అంటాం కదా. దీనికి మనము ఇది డి కాన్ఫిగరేషన్ లో ఉందా, ఎల్ కాన్ఫిగరేషన్ ఉందా అని చెప్పాలి అంటే మన దగ్గర రూల్స్ ఉన్నాయి కదా. చెప్పాలంటే ఏం చేయాలి సార్, దీన్ని ఫస్ట్ ఫిషర్ కాన్ఫిగరేషన్ లోకి తీసుకురావాలి. ఫిషర్ ఏం చెప్తాడు, అన్ని కార్బన్లో హైయెస్ట్ కార్బన్ ఉన్న వాటిని వెర్టికల్ లైన్ లో తెండి బాబు, మళ్ళీ ఆ వెర్టికల్ లైన్ లో ఉన్నటువంటి కార్బన్స్ హైయెస్ట్ కార్బన్ లో మళ్ళీ హైలీ ఆక్సిడేషన్ కార్బన్ ఏమో పైన పెట్టండి బాబు అని చెప్తాడు. ఓకే, హైయెస్ట్ కార్బన్స్ ఏమున్నాయి సార్, ఎక్కువ కార్బన్ ఉన్నటువంటి కార్బన్ ఏమున్నాయి, అన్ని కామన్ గా ఉన్నాయి. మీరు చూడండి, ఇందులో హైయెస్ట్ ఆక్సిడైజింగ్ ఏది ఏంటి సార్, ఇదే కదా సార్. దాన్ని పైకి తీసుకురండి. ఇంకో బిగ్ కార్బన్ ఏది వచ్చేసి CH3 కదా. ఓకేనా, ఇది ఓకేనా, అయిపోయింది సార్. ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టండి. ఇంకొక ఛాన్స్ ఏంటి, ఇటు పక్క ఉంటుంది కదా, ఇంకొక ఛాన్స్ OH2 He2 మళ్ళీ యాసిటీస్. ఓకేనండి. ఒకవేళ ఇలా అరేంజ్ అయితే లాక్టిక్ యాసిడ్ అనేది ఇది ఏ కాన్ఫిగరేషన్, ఒకవేళ ఎలా అరేంజ్ అయినట్లయితే ఇది ఏ కాన్ఫిగరేషన్, ఫాలోయింగ్ ద లాక్టిక్ యాసిడ్ ఇన్ విచ్ కాన్ఫిగరేషన్ అంటాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చి ఈ లాక్టిక్ యాసిడ్ అనేది ఏ కాన్ఫిగరేషన్ ఉందని అడుగుతాడు సార్. అప్పుడు ఎలా చెప్పాలి మనం, అప్పుడు హారిజాంటల్ లైన్ లో ఉన్నటువంటి మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ ని చూడాలి. హారిజాంటల్ లో ఉన్న మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ ఏది, ఈ రెండిట్లో OH ఇస్ ద మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ వెన్ కంపేర్ టు హైడ్రోజన్. ఇది ఏ సైడ్ లో ఉంది సార్, రైట్ సైడ్ లో ఉంది. దెన్ ఇట్ కాల్డ్ యాస్ డి కాన్ఫిగరేషన్, డి లాక్టిక్ యాసిడ్ అంటాం. ఇక్కడికి రండి, OH ఇస్ అరేంజ్డ్ ఇన్ లెఫ్ట్ సైడ్, దేర్ఫోర్ L కాన్ఫిగరేషన్ లేదా L లాక్టిక్ యాసిడ్. ఇలా ఎన్ని కాన్ఫిగరేషన్స్ అయినా చెప్పుకోవచ్చు సార్, ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మరొక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎలనీన్ చేయండి సార్. ఎలనీన్ CH3 NH2 కదా, NH2 COOH అంతేనా. ఇక్కడ R కదా, RNH2 ఉంటుంది కదా, CH3 NH2 ఇదే కదా సార్. CH2 COOH NH2 ఉంటుంది కదా సార్, ఎమినో యాసిడ్ అంటే. దాన్నే ఫిషర్ కాన్ఫిగరేషన్లో రాస్తాను. ఒకవేళ ఎలా అరేంజ్ అయితే దీని కాన్ఫిగరేషన్ ఏంటి డైరెక్ట్గా చూసుకోవడమే. ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అనేది రైట్ సైడ్లో ఉంది కాబట్టి దేర్ఫోర్ డి. ఒకవేళ ఇదేది ఇటు ఉంటే ఎల్. సింపుల్. ఇలా ఎన్ని ఎగ్జాంపుల్స్ అనే ఇవ్వచ్చు మనం. ఓకే అండి, మీరు చెప్పండి నాకు కామెంట్ బాక్స్లో. గ్లిజరాల్డిహైడ్ అనేది ఎన్ని ఫామ్స్లో ఉంటుంది, రెండు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, గ్లిజరాల్డిహైడ్ స్ట్రక్చర్ తెలిస్తే మనకు అయిపోతుంది. అందులో చెప్పడానికి ఏం లేదు. ఒకవేళ వాడు పర్టికులర్గా మెన్షన్ చేస్తే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనం ఐడెంటిఫై చేసుకొని మనం కాన్ఫిగరేషన్ ఇచ్చుకోవాలి. ఓకేనండి, ఇది డిఎల్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్కి వెళ్ళిపోదామా, ఈజెడ్ కాన్ఫిగరేషన్కి వెళ్ళిపోదాం. ఓకేనా సార్, నెక్స్ట్ ఈజెడ్ కాన్ఫిగరేషన్ సార్. నెక్స్ట్ డిఎల్ కాన్ఫిగరేషన్ చెప్పినట్టే ఈజెడ్ కాన్ఫిగరేషన్ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. అసలు ఏంటి ఈజెడ్ కాన్ఫిగరేషన్? ఇన్ జర్మన్ టర్మ్స్లో ఈ అంటే ఇంటేజ్ సార్. ఇంటేజిన్ ఇట్ మీన్స్ అక్రాస్ ఆర్ ఆపోజిట్ మీనింగ్ అన్నమాట. ఓకేనండి, ఆపోజిట్. అదేవిధంగా జెడ్ మీన్స్ జాస్మైన్ అంట సార్.
ఇది ఎలా చదువుతారో మీ ప్రొనౌన్సియేషన్ ఇష్టం. నాకు జాస్మిన్ అంటే ఇష్టం కాబట్టి జాస్మిన్ అని చదివిస్తాను. జాస్మిన్ మీన్స్ ఇన్ జర్మన్ టర్మ్స్లో మనకి దాని కన్వర్షన్ ఏంటో జాస్మిన్ మీన్స్ సేమ్ సైడ్ అనమాట. సేమ్ సైడ్. ఓకేనండి. ఇదే విధంగా డిఎల్ కాన్ఫిగరేషన్ చెప్పుకున్నట్టే ఈజెడ్ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటి ఆ రూల్స్ అంటే ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ ఫర్ ద కాన్ఫిగరేషన్స్ ఆఫ్ ఆల్కీన్ మాలిక్యూల్స్. ఆల్కీన్ మాలిక్యూల్స్ యొక్క కాన్ఫిగరేషన్ చెప్పేదే ఈజెడ్ కాన్ఫిగరేషన్. ఆల్కీన్స్ మనం చెప్పగలం. మనం ఇప్పుడు వరకు చెప్పేది సింగిల్ బాండ్ మాలిక్యూల్ చెప్పుకున్నాం. ఇప్పుడు డబుల్ బాండ్ మాలిక్యూల్ చెప్పుకుంటాం. డబుల్ బాండ్ మాలిక్యూల్కి చెప్పాలంటే ఈజెడ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. అవి వేటికి ఈజెడ్ కాన్ఫిగరేషన్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఫర్ ఎగ్జాంపుల్ కాదు, ఫస్ట్ రూల్ అనమాట. ఫస్ట్ రూల్ ఏం చెప్తామంటే అరేంజ్ ద డబుల్ బాండ్ మాలిక్యూల్. డబుల్ బాండ్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని మనం వాటి యొక్క ప్రియారిటీ ఆర్డర్ బట్టి సెలెక్ట్ చేయాలి. ఎలాంటి ప్రియారిటీ ఆర్డర్ బట్టి అంటే డిపెండ్స్ అపాన్ ద జెడ్ అనమాట. వాటి యొక్క అటామిక్ నెంబర్ బట్టి వాటిని అరేంజ్ చేయాలి సార్. ఇలా ఉంటుంది కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఏబిసిడి ఉంది కదా సార్. ఈ ఏబిసిడిని ఎలా అరేంజ్ చేయమంటున్నాడంట ఫస్ట్ రూల్లో ప్రతి కార్బన్ మధ్య ఈచ్ టర్మనీ ఆఫ్ ద కార్బన్. ఎక్కువ డబుల్ బాండ్స్ ఉన్నా సరే మనకు అనవసరం. అంటే ఒక డబుల్ బాండ్ ఒక ఎండ్లో ఉన్న కార్బన్ ఇంకొక ఎండ్లో ఉన్న కార్బన్ మధ్య ఉన్నటువంటి యాటమ్స్ యొక్క స్పేషల్ అరేంజ్మెంట్ ఎలా ఉండాలంటే వాటి యొక్క అటామిక్ నెంబర్ ప్రియారిటీ బట్టి ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ CH3H CH3H ఉంది సార్. దీని యొక్క ఫస్ట్ రూల్ ఏం చెప్తుంది? ప్రతి ఎండ్లో ఉన్న కార్బన్ వద్ద ఉన్నటువంటి యాటమ్స్ లేదా గ్రూప్స్ని ఎలా అరేంజ్ చేయమంటున్నాడు? వాటి యొక్క అటామిక్ నెంబర్ బట్టి అరేంజ్ చేయమంటున్నాడు సార్. దీన్ని ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ రూల్స్ యొక్క రూల్స్ బట్టి అరేంజ్ చేసుకోవచ్చు. మనం ఇంకా ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ రూల్స్ చెప్పుకోలేదు కాబట్టి మనం దీన్ని ఎలా ప్రియారిటీ ఇవ్వాలి? డిపెండ్స్ అపాన్ ద అటామిక్ నెంబర్. ఇక్కడ ఒక కార్బన్ ఎండ్లో డబుల్ బాండ్ ఒక ఎండ్లో ఉన్నటువంటి కార్బన్ దగ్గర ఉన్న రెండు యాటమ్స్ ఎలా డివైడ్ చేయాలి? మనం ప్రియారిటీ ఆర్డర్ ఎలా ఇవ్వాలి? డిపెండ్స్ అపాన్ దేర్ అటామిక్ నెంబర్స్. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఒకసారి ఈ రెండు కార్బన్లో దేని ప్రియారిటీ ఫస్ట్ ప్రియారిటీ వస్తుంది? ఈ రెండు యాటమ్స్లో ఆబ్వియస్లీ ఇది సెకండ్ ప్రియారిటీ, ఇది ఫస్ట్ ప్రియారిటీ. ఒక హైడ్రోజన్ అనేది ఒకటే ఉంది, CH3 అనేది 3 యాటమ్స్ ఉన్నాయి. అలా కాకపోయినా సరే కార్బన్కి అటాచ్ అయిన ఫస్ట్ కార్బన్ కార్బన్కి అటాచ్ అయిన ఫస్ట్ యాటమ్ వచ్చి హైడ్రోజన్. ఈ రెండింటికి చూసుకున్నట్లయితే కార్బన్ ఈజ్ ద మోర్ అటామిక్ నెంబర్ when compared to హైడ్రోజన్. కాబట్టి ప్రియారిటీ ఆర్డర్ అనేది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏమవుతుంది? ఇది 1 అవుతుంది, 2 అవుతుంది. అలా ప్రియారిటీ ఆర్డర్ అనేది సెట్ చేయాలన్నమాట. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. ఓకేనండి. ఇప్పుడు మనం మెయిన్ రూల్కి వచ్చేద్దాం. ఇది ఈజెడ్ కాన్ఫిగరేషన్, డిఎల్ కాన్ఫిగరేషన్ కొంచెం సింపులే, 2-3 రూల్స్తో తేలిపోతాయి. కాకపోతే ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ కొంచెం కాంప్లికేటెడ్, అక్కడ మనకి బిట్ వస్తుంది. ఓకేనా? ఈ రాబని కాదు. ఓకేనండి. ఇప్పుడు సెకండ్ రూల్ ఏంటంటే ఇఫ్ ప్రియారిటీ ఆర్డర్ ఈజ్ సేమ్ then that configuration is Z configuration. If priority order is opposite, అక్కడ ఏముందో చెప్పండి? ఆపోజిట్ అనేది ఈ కాన్ఫిగరేషన్. అంతే, సింపుల్ అయిపోయింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకోవడం. ఆల్రెడీ ఇందాక ఎగ్జాంపుల్ చూడండి. పోనీ ఇందాక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి సార్. ఇక్కడ CH3, ఇక్కడ CH3H ఉంది సార్. దీనికి ఏ కాన్ఫిగరేషన్ చెప్తాం? డబుల్ బాండ్ కనిపించింది కాబట్టి ఈజెడ్ మాత్రమే చెప్పగలం. ఈజెడ్ చెప్పాలంటే డబుల్ బాండ్ వద్ద ఉన్నటువంటి రెండు కార్బన్స్ వద్ద ఉన్నటువంటి యాటమ్స్ ప్రియారిటీ ఆర్డర్ చేయాలి. దేని డిపెండ్స్ అపాన్ చేసుకోవాలి? డిపెండ్స్ అపాన్ దేర్ అటామిక్ నెంబర్స్. చెప్పండి. ఇది నెంబర్ 2, ఇది నెంబర్ 1. అగైన్ ఇది నెంబర్ 2, నెంబర్ 1. ఇఫ్ ప్రియారిటీ ఆర్డర్ అనేది సేమ్ నెంబర్ ఆఫ్ సేమ్ ప్రియారిటీ ఆర్డర్ అనేది సేమ్ సైడ్ ఉంటాయి. ప్రియారిటీ ఆర్డర్ అంటే దాని అర్థం ఏంటంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేవి సేమ్ సైడ్ ఉంటే ఒక కాన్ఫిగరేషన్, ఆపోజిట్ సైడ్ ఉంటే ఒక కాన్ఫిగరేషన్. సేమ్ సైడ్ ఉండేది ఈ సేమ్ సైడ్ వచ్చాయి కదా సార్, నెంబర్ 1. దేర్ ఫోర్ సేమ్ సైడ్ ఆఫ్ సేమ్ ప్రియారిటీ ఆర్డర్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి దేర్ ఫోర్ దిస్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఏమవుతుంది సార్? జెడ్. అంతే కదా, సేమ్ సైడ్. ఇప్పుడు చెప్పండి, ఇది ఆపోజిట్ సైడ్ తీసుకుంటే ఒక మాలిక్యూల్ తీసుకున్నట్లయితే CH3H
హెచ్ అంతేనా. ఇప్పుడు ఒక్కొక్క కార్బన్ దగ్గర ఉన్న కార్బన్ ఆటమ్స్ యొక్క కాన్ఫిగరేషన్ పీరియాడిక్ ఆర్డర్ రాసినట్లయితే నెంబర్ 2 నెంబర్ 1 ఈ రెండింటి మధ్య చూడాలి. ఒక కార్బన్ మధ్య ఉన్న రెండు ఆటమ్స్ మధ్య స్పేషల్ అరేంజ్మెంట్ రీసెర్చ్ చేస్తున్నాం మనం. ఓకేనా. అదేవిధంగా ఇది నెంబర్ 2 నెంబర్ 1. ఇప్పుడు పీరియాడిక్ ఆర్డర్ చూడండి, సేమ్ అటామిక్ సేమ్ పీరియాడిక్ ఆర్డర్ ఏమో ఆపోజిట్ లో సైడ్ లో ఉన్నాయి కాబట్టి ఇట్ కాల్డ్ యాజ్ ఈ కాన్ఫిగరేషన్. ఓకేనండి. ఇలా అడగడు బిట్టు, డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. ఒకవేళ లేకపోతే డైరెక్ట్ నేమ్స్ అడుగుతాడు. నేమ్స్ ఎలా అడుగుతాడు, వాట్ ఈస్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ సిస్ స్టిల్బిన్ అని అంటాడు సార్. ప్రీవియస్ బిట్ అది. సిస్ స్టిల్బిన్ యొక్క కాన్ఫిగరేషన్ ఏంటి, స్టిల్బిన్ యొక్క స్ట్రక్చర్ తెలియాలి మీకు, లేకపోతే వేయలేరు అనమాట. ఓకేనా. ఇది చిన్న స్నాప్ తీసుకుంటే నేను అక్కడ స్టిల్బిన్ రాస్తాను. రెడీ 1 2 3. ఓకేనండి. ఏమడిగాను, బిట్ ఏమడిగాను, వాట్ ఈస్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ సిస్ స్టిల్బిన్ అని అన్నాడు సార్. సిస్ స్టిల్బిన్ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది సార్. స్టిల్బిన్ అంటే ఏం లేదు, ఇక్కడ రాసాం కదా, సిఎస్ రిప్లేస్ విత్ ద ఫెనైల్ గ్రూప్. సిస్ అన్నాడు, సిస్ ఆల్రెడీ తెలుసు మనకి ఇది. ఓకేనా. చెప్పండి సిస్ స్టిల్బిన్ ఇది. దానికి ఒకదానికి రాసాం సిస్ స్టిల్బిన్ స్ట్రక్చర్ వచ్చింది మనకి. ఇప్పుడు దీని కాన్ఫిగరేషన్ డిసైడ్ చేయాలి. ఎలా డిసైడ్ చేస్తాం సార్, ఒక కార్బన్ మధ్య ఉన్న ఆటమ్స్కి ప్రియారిటీ ఆర్డర్ ఇవ్వాలి. నెంబర్ 2 నెంబర్ 1 నెంబర్ 1 నెంబర్ 2. therefore నెంబర్ 1 is the same side, therefore this configuration is Z configuration. మన బిట్ ఏంటి, సిస్ స్టిల్బిన్ యొక్క కాన్ఫిగరేషన్ వస్తే ఈనా జడ్నా లేకపోతే ఈ రెండునా లేకపోతే నన్ ఆఫ్ ది అబవ్ అంటాడు. మనకి బిట్ జడ్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఇలా ఏ స్ట్రక్చర్ ఇచ్చినా మనం చేయొచ్చు. ఓకేనండి. ఏవి ఇచ్చవచ్చు, ఓన్లీ ఆల్కిన్స్ మాత్రమే చెప్పవచ్చు అనమాట. ఓకేనా. ఇవి డిఎల్ ఈజెడ్ కాన్ఫిగరేషన్స్. నెక్స్ట్ ఆర్ఎస్ కాన్ఫిగరేషన్స్కి వెళ్ళిపోదామా. ఓకేనా సార్. ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ ఈజెడ్ చూసాం, డిఎల్ చూసాం, వాటి యొక్క రూల్స్ చేసాం. సేమ్ అలాగే ఆర్ఎస్ కాన్ఫిగరేషన్స్ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. దాని యొక్క రూల్స్ బట్టి మనం ఒక మాలిక్యూల్కి ఆర్ కాన్ఫిగరేషన్ వచ్చిందా ఎస్ కాన్ఫిగరేషన్ వచ్చిందో చెప్తాం. ఓకేనండి. ఇందులో రూల్స్ ఏంటంటే ఫస్ట్ రూల్ వచ్చేసి ఐడెంటిఫై ద కైరల్ మాలిక్యూల్. ఏంటి సార్, కైరల్ మాలిక్యూల్ ఐడెంటిఫై చేయాలి. కైరల్ మాలిక్యూల్ అంటే ఏంటి సార్, కార్బన్ హ్యావింగ్ 4 డిఫరెంట్ ఆటమ్స్. ఓకేనండి. ABCD అనుకుంటే ఆ కైరల్ మాలిక్యూల్ మనం ఐడెంటిఫై చేయాలి. మనం ఏ మాలిక్యూల్ చెప్పాలనుకుంటున్నామో ఆర్ఎస్ కాన్ఫిగరేషన్, ఆ మాలిక్యూల్లో కైరల్ మాలిక్యూల్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఆ కైరల్ మాలిక్యూల్లో ఉన్నటువంటి ఆటమ్స్కి మనము ప్రియారిటీ ఆర్డర్ ఇవ్వాలి సార్. ప్రియారిటీ ఆర్డర్ ఎలా ఇవ్వాలంటే బేస్డ్ అపాన్ అటామిక్ నెంబర్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా సార్ ఈజెడ్ కాన్ఫిగరేషన్స్లో బేస్డ్ అపాన్ ఆర్ఎస్ ప్రియారిటీ ఆర్డర్. ఏం ప్రల్క వెళ్ళు వీడియో చేస్తున్నాను, వెళ్ళు తర్వాత వస్తాను. వచ్చి వెళ్ళే ఓకేనా. ప్రియారిటీ ఆర్డర్ వచ్చేసి ఈ కైరల్ ఆటమ్కి ప్రియారిటీ ఆర్డర్ ఇవ్వాలి సార్. 4 ఆటమ్స్ ఉన్నాయి కదా, 4 ఆటమ్స్ కూడా ప్రియారిటీ ఆర్డర్ అనేది బేస్డ్ అపాన్ జడ్ మీద ఆధారంగా ఇవ్వాలన్నమాట. జడ్ అంటే వాటి యొక్క ABCD యొక్క అటామిక్ నెంబర్స్ బట్టి ఇవ్వాలన్నమాట. ఓకేనండి. ఇప్పుడు ప్రియారిటీ ఆర్డర్ అనేది ఇఫ్ ప్రియారిటీ ఆర్డర్ is clockwise ఇదే కదా సార్, clockwise, then it called as a R rotation లేదా R configuration. ఓకేనండి. R configuration ఉంటుంది. రొటేషన్ ఏంటి, ప్రియారిటీ ఆర్డర్ 1 2 3 4 అనేది క్లాక్వైజ్ లో ఉండాలన్నమాట. మనం ప్రియారిటీ ఆర్డర్ ఇస్తున్నాం కదా ఆల్రెడీ. కైరల్ సెంటర్ని ఐడెంటిఫై చేసి ఆ కైరల్ సెంటర్ ఉన్నటువంటి 4 డిఫరెంట్ ఆటమ్స్కి ప్రియారిటీ ఆర్డర్ అనేది వాటి యొక్క అటామిక్ నెంబర్స్ బట్టి ఇచ్చి దాని యొక్క ప్రియారిటీ ఆర్డర్ అనేది దాని యొక్క రొటేషన్ అనేది 1 2 3 4 అనేది క్లాక్వైజ్ వస్తే అప్పుడు ఆర్ అనమాట. ఒకవేళ యాంటీ క్లాక్వైజ్ వచ్చింది అనుకోండి సార్, ఈ ప్రియారిటీ ఆర్డర్ ఈజ్ యాంటీ క్లాక్వైజ్ దెన్ ఇట్ కాల్డ్ యాజ్ ఎస్ కాన్ఫిగరేషన్. అయిపోయింది అంతే. ఓకేనండి. అయిపోయింది అనుకుంటే తప్పే. ఇందులో ఎక్కువ సబ్ రూల్స్ వస్తాయి సార్, ఎడిషన్ రూల్స్ అని అంటాం. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాలిక్యూల్ తీసుకుంటాను, ఈ 3 రూల్స్ అయితే మనకి మెయిన్ రూల్స్ అనమాట. దీనికి సబ్ రూల్స్ ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తూ వాడి యొక్క సబ్ రూల్స్ చెప్తాను అనమాట. ఓకేనండి. ఒకవేళ ఈ మాలిక్యూల్కే మనం చెప్పాలి సార్, CH3 CH2OH HOH ఇలా ఉంది సార్. ఈ మాలిక్యూల్కి నువ్వు
ఆర్ కాన్ఫిగరేషన్ ఎస్ కాన్ఫిగరేషన్ అని చెప్పాలి. సో చెప్పాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ రూల్ వచ్చేసి ఐడెంటిఫై ద కైరల్ మాలిక్యూల్. ఇది కైరల్ మాలిక్యూలేనా, ఇది కైరల్ మాలిక్యూలే కదా. దిస్ కార్బన్ హ్యావ్ 4 డిఫరెంట్ ఆటమ్స్. సో కైరల్ మాలిక్యూల్ వచ్చింది. ఇప్పుడు దీని యొక్క పీరియాడిక్ ఆర్డర్ ఇవ్వాలి, దేని డిపెండ్స్ ఆర్డర్ చేసుకొని ఇవ్వాలి, వాటి యొక్క అటామిక్ నెంబర్ సెట్ చేసుకొని చూడండి. ఓకేనా. ఈ కైరల్ కార్బన్కి అటాచ్ అయింది, ఇక్కడేమో ఆక్సిజన్ అటాచ్ అయింది, ఇక్కడేమో కార్బన్ అటాచ్ అయింది, ఇక్కడ హైడ్రోజన్ అటాచ్ అయింది, అగైన్ ఇక్కడ కార్బన్ అటాచ్ అయింది. ఓకేనా. వాటి యొక్క అటామిక్ నెంబర్ ఫస్ట్ ఆటమ్ చూడండి, ఫస్ట్ ఆటమ్ అన్నిటిలో కల్లా 4 అటామిక్ నెంబర్ ఏది, ఆక్సిజనే కదా. కార్బన్ 6, హైడ్రోజన్ 1, ఇది 8 కాబట్టి దేర్ఫోర్ ఇది 1. ఇప్పుడు 2 కోసం 2 కాంపిటీషన్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి, ఇది కార్బన్ ఇది కార్బన్. అప్పుడు ఏం చేయాలంటే ఫర్దర్ ఆటమ్స్ వెళ్ళాలి. ఒకవేళ కార్బన్ ఆటమ్స్ డైరెక్ట్లీ అటాచ్ అయినటువంటి ఆటమ్స్ సేమ్ అయితే అప్పుడు యూ క్యాన్ మూవ్ ద అనదర్ ఆటమ్స్ అనమాట. దాని తర్వాత ఉన్న ఆటమ్స్కి వెళ్ళాలి. దాని తర్వాత ఉన్న ఆటమ్స్ ఏంటి, ఇక్కడ హైడ్రోజన్. దాని తర్వాత ఉన్న ఇక్కడ ఏంటి, ఇది హైడ్రోజనే. మళ్ళీ అప్పుడు తర్వాత ఆటమ్స్కి వెళ్ళాలి. ఇక్కడ ఏ ఆటమ్స్ లేవు, ఇక్కడ ఏమో హైడ్రోజన్ ఉంది. సో ఇదేం మెజారిటీ వచ్చింది. సో ఇట్ కాల్డ్ as 2. అప్పుడు ఇది 3. ఇది ఒక సబ్ రూల్ అనుకోవచ్చా, అర్థమవుతుందండి. ఒకవేళ కైరల్ కార్బన్ అనేది సేమ్ కార్బన్ ఆటమ్స్ సేమ్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నట్లయితే దాని తర్వాత మనం ఏం చేయాలి, అప్పుడు వీ కెన్ మూవ్ ద ఫర్దర్ ఆటమ్స్ అనమాట. ఒకవేళ సేమ్ ఆటమ్స్ మన కాంపిటీషన్ వచ్చింది అనుకోండి, ఫర్దర్ ఆటమ్స్ రావాలన్నమాట. ఇప్పుడు కార్బన్ అనేది సేమ్ కార్బన్కి అటాచ్ అయింది, అప్పుడు మనం చూడాలి. అదేవిధంగా కార్బన్ అనేది సేమ్ ఆక్సిజన్ ఆటమ్స్ అయితే పక్క ఆటమ్స్కి వెళ్ళాలన్నమాట. అలా ఇప్పుడు 1 2 3 4 వచ్చిందా, ఇది 4 కదా ఆబ్వియస్లీ. ఇప్పుడు ప్రియారిటీ ఆర్డర్ ఎలా ఇస్తాం సార్, ఎలా చూస్తాం, 1 తర్వాత 2 రావాలి, 2 తర్వాత 3 రావాలి. అలా చూడండి, 1 2 3. ఓకేనా. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, మళ్ళీ ఇక్కడ 3 ఉంది, మళ్ళీ ఇలా రావు కదా సార్, ఇలా వచ్చి మళ్ళీ ఇలా రావు కదా. సో ఈ ఫ్లోలో ఇలా వెళ్ళిపోతాయి. ఇక్కడ 3, ఈ 4 వదిలేయచ్చు. ఓకేనా. ఎలా వస్తుందంటే ఏమవుతుంది సార్, ఇది క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా, యాంటీ క్లాక్ వైజ్. మనం ఆల్రెడీ చూసాం కదా, చూడండి యాంటీ క్లాక్ వైజ్. సో ఎస్ కాన్ఫిగరేషన్ కాదు, ఎస్ కాన్ఫిగరేషన్ కాదు. ఎందుకు కాదంటే ఇక్కడ మరొక సబ్ రూల్ వస్తుంది. ఇక్కడ ఒక సబ్ రూల్ చెప్పాను, మరొక సబ్ రూల్ ఇక్కడ వస్తుంది. ఏంటి ఆ సబ్ రూల్ అంటే, ఇఫ్ లీస్ట్ ప్రియారిటీ గ్రూప్ ఆర్ ఆటమ్ ఇన్ ద హారిజాంటల్ ప్లేన్ are near to the observer. ఒకవేళ లీస్ట్ గ్రూప్ ఆఫ్ ఆటమ్ అనేది హారిజాంటల్ ప్లేన్ లో కానీ లేదా నియర్ టు అబ్జర్వర్ కానీ ఉంటే అప్పుడు మనం కాన్ఫిగరేషన్ ని రివర్స్ చేయాలి సార్. అంటే ఆర్ వస్తే ఎస్ చెప్పాలి, ఎస్ వస్తే ఆర్ చెప్పాలి. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది సబ్ రూల్. ఓకేనండి. ఏమన్నాడు, లీస్ట్ గ్రూప్ ఆర్ ఆటమ్, లీస్ట్ గ్రూప్ ఇదే కదా సార్ 4, ఇదేమో హారిజాంటల్ లైన్ లేదా నియరెస్ట్ టు ద అబ్జర్వర్. హారిజాంటల్ లైన్ అన్నాడంటే అంటే దీన్ని మనం ఫిషర్ మాలిక్యూల్లోకి మార్చేయాలి. ఓకేనా. హైయెస్ట్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ ఇక్కడ పెట్టాలి, ఆక్సిజన్ ఒక ఆక్సిజన్ ఉంది కాబట్టి దీని పైన పెట్టాలి, ఇక్కడ ఉన్నటువంటి దాన్ని దానిపైన ఇచ్చు ఓహెచ్లో పెట్టుకోవాలి. ఒకవేళ రెండు ఇటుపక్క కూడా ఎగ్జిస్ట్ అవ్వచ్చు, ఇటుపక్క ఎగ్జిస్ట్ అయినప్పుడు అది మారిపోతుంది అనమాట. ఓకేనండి. ఇప్పుడు లీస్ట్ పీరియాడిక్ ఆర్డర్ అనేది 4 వచ్చింది, ఇక్కడ వచ్చింది కదా. ఇది నియరెస్ట్ అబ్జర్వర్ కదా. మనం ఆల్రెడీ ఫిషర్ ప్రొజెక్షన్లో రూల్ చెప్పుకున్నట్లయితే హారిజాంటల్ ప్లేన్ ఈజ్ నథింగ్ బట్ నియరెస్ట్ టు ద అబ్జర్వర్, వెర్టికల్ ప్లేన్ ఈజ్ నథింగ్ బట్ ఫార్ అవే ఫ్రమ్ ద అబ్జర్వర్. ఓకేనా. ఇప్పుడు అదే కదా ఫాలో అయిపోతుంది సబ్ రూల్ అనేది. లీస్ట్ పీరియాడిక్ ఆర్డర్ అనేది హారిజాంటల్ లైన్లో ఉంది, అగైన్ నియరెస్ట్ టు ద అబ్జర్వర్ ఉంది. ఓకేనా. వెడ్జ్ రిప్రజెంటేషన్ ప్రకారం ఇది ఏ లైన్లో ఉంటుందండి, థిక్ లైన్లో ఉంటుంది. ఓకేనా. థిక్ లైన్లో ఉంటాయి రెండు కూడా. ఓకేనా. థిక్ లైన్లో కానీ ఓకేనా నియరెస్ట్ టు అబ్జర్వర్ కానీ హారిజాంటల్ అన్నా నియరెస్ట్ టు అబ్జర్వర్ అన్నా థిక్ లైన్ వెడ్జ్ రిప్రజెంటేషన్ అన్నా ఒకటే. ఒకవేళ లీస్ట్ ప్రియారిటీ ఆటమ్ ఆర్ గ్రూప్ అనేది ఈ 3 ప్లేసుల్లో ఉంటే కాన్ఫిగరేషన్ అనేది రివర్స్ అయిపోద్ది. సో మన కాన్ఫిగరేషన్ ఏంటి, ఇక్కడ ఎస్ వచ్చింది కాబట్టి ఇట్ టర్న్స్ టు ఆర్. ఓకేనండి. ఇది వన్ ఆఫ్ ద సబ్ రూల్. ఇంకా చాలా సబ్ రూల్స్ ఉన్నాయి. ఆ సబ్ రూల్స్ ఎలా చెప్తానంటే ఎగ్జాంపుల్ చెప్తేనే మీకు సబ్ రూల్ అర్థమవుతుంది. ఓకేనా. ఇక్కడ 2 సబ్ రూల్స్ ఏంటి,
ఒక సబ్ రూల్ ఏమో ఒకవేళ కైరల్ కార్బన్ అనేది సేమ్ నెంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ కి అటాచ్ అయినట్లయితే మనం ప్రియారిటీ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఫర్దర్ ఆటమ్స్ కి వెళ్ళాలి. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద సబ్ రూల్. అదే విధంగా లీస్ట్ ప్రియారిటీ ఆర్డర్ గ్రూప్ ఉన్నటువంటి గ్రూప్ లేదా ఆటమ్ అనేది హారిజాంటల్ ప్లేన్ లో లేదా నియరెస్ట్ అబ్జర్వర్ లేదా థిక్ లైన్ లో ఉంటే ఇట్ కన్వర్ట్స్ టు రివర్స్ అనమాట. రివర్స్ లోకి వెళ్ళిపోతుంది. ఓకేనండి. మీ నెక్స్ట్ సబ్ రూల్ లోకి వెళ్ళే ముందు మీరు జస్ట్ స్నాప్ తీసుకుంటే ఐ కెన్ మూవ్. ఓకే, రెడీ, 1 2 3. ఓకేనండి. నెక్స్ట్ సబ్ రూల్కి వెళ్ళిపోదామా? ఓకేనా సార్? ఆల్రెడీ నేను 3 రూల్స్ అండ్ 3 సబ్ రూల్స్ చెప్పాను. ఇంకొక 3 సబ్ రూల్స్. సబ్ రూల్స్ అనేవి ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా బైహార్ట్ చేయకూడదు. ఎగ్జాంపుల్తో పాటు బైహార్ట్ చేస్తే మనకు గుర్తుంటుంది, లేకపోతే మనం మాలిక్యూల్కి ఏ కాన్ఫిగరేషన్ అని చెప్పలేము. ఓకేనా? ఎనదర్ ఎగ్జాంపుల్ విత్ ఎనదర్ సబ్ రూల్. ఓకేనా? ఈ సబ్ రూల్లో ఏంటి అంటే మనకి సబ్ రూల్ అని ముందు అనుకోవద్దు, మనకు తెలిసిన రూల్స్ని అప్లై చేసి ఈ మాలిక్యూల్కి మనం ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ ఇవ్వాలి. ఏదో మాలిక్యూల్ పిచ్చి మాలిక్యూల్ అనుకోండి, ఏ మాలిక్యూల్ అయినా చెప్పాలంటే ముందు ఏం చేయాలి? ఐడెంటిఫై ద కైరల్ మాలిక్యూల్. ఈ కైరల్ మాలిక్యూల్ కాదో చూసుకోండి. కార్బన్ హ్యావ్ 4 డిఫరెంట్ ఆటమ్స్, సో ఇట్ ఈస్ కైరల్ మాలిక్యూల్. ఇప్పుడు ప్రియారిటీ ఆర్డర్ ఇవ్వాలి. 4 ఆటమ్స్ కూడా ప్రియారిటీ ఆర్డర్ ఇవ్వాలి బేస్డ్ అపాన్ అటామిక్ నెంబర్. ఓకే, చూడండి ఇందులో చూసినట్లయితే ఒక ఆటమ్ ఏమో HDT. ఏంటి డిటి అంటే ఏంటి? ఇది డ్యూటీరియం అండ్ ట్రిటియం అండి. మీరు డిటి ఇచ్చాడంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోకూడదు. అవి ఏంటంటే హైడ్రోజన్ యొక్క ఐసోటోప్స్. ఎలా ఉంటాయి? హైడ్రోజన్ ఇలా ఉంటాయి. డిఫరెన్స్ ఇన్ అటామిక్ మాసెస్, వాటిలే కదా ఐసోటోప్స్ అని అంట. ఓకేనా? డ్యూటీరియం ఇస్ ద one of the isotope, deuterium and tritium is the isotopes of hydrogen. ఇలాంటప్పుడు కార్బన్ హ్యావింగ్ ఐసోటోప్స్ ఉన్నప్పుడు ప్రియారిటీ ఆర్డర్ ఎలా ఇవ్వాలి? ఫస్ట్ మనకు తెలిసిన రూల్ అప్లై చేసేద్దాం. మీరు అన్నింటిలో కన్నా బిగ్ అటామిక్ నెంబర్ ఉన్నది ఏంటి? ఫ్లోరిన్. దట్ ఈస్ ద 1. ఇప్పుడు కాంపిటీషన్ వచ్చింది. ఇవన్నీ కూడా హైడ్రోజన్సే, కానీ ఏంటి? హైడ్రోజన్స్ యొక్క ఐసోటోప్స్ ఉన్నాయి. హైడ్రోజన్స్ యొక్క ఐసోటోప్స్ ఉన్నప్పుడు మనం ఎలా ఇవ్వాలంటే వాటి యొక్క అటామిక్ మాస్ నెంబర్ని బేస్ చేసుకుని ఇవ్వాలండి ప్రియారిటీ ఆర్డర్ అనేది. Which atom having more atomic mass, then it gets first priority. ఓకేనండి. ఇప్పుడు నెంబర్ 2కి 3 కాంపిటీషన్స్ ఉన్నాయి. ఓకేనండి. వాటి యొక్క అటామిక్ మాస్ ప్రకారం ట్రిటియం ఈజ్ ద సెకండ్ ప్లేస్, డ్యూటెరియం ఈజ్ ద థర్డ్ ప్లేస్, హైడ్రోజన్ ఈజ్ ద ఫోర్త్ ప్లేస్. ఓకేనా? ఇప్పుడు ప్రియారిటీ ఆర్డర్ చూడండి జాగ్రత్తగా. 1 2 3 4. ఓకేనా? దట్ ఈస్ ద క్లాక్ వైజ్ ఆర్. ఇప్పుడు మనం ఏదో చూసుకోవాలి కదా. లీస్ట్ ప్రియారిటీ ఆర్డర్ అనేది హారిజాంటల్ లో ఉందా? లేదు. సో ఆర్ అనేది ఆర్ లాగానే ఉంటుంది. ఆర్ కింద ఆర్. ఓకే, ఇప్పుడు ఇది మాలిక్యూల్ చూడండి సార్, సేమ్ మాలిక్యూల్ ఇచ్చాను, చిన్న మార్చాను. ఓకేనా? ఏంటి? ముందు ప్రియారిటీ ఆర్డర్ ఇవ్వండి. 1 అండ్ నెక్స్ట్ ట్రిటియం 2, నెక్స్ట్ డ్యూటెరియం 3, నెక్స్ట్ 4. ఓకేనా? ఇప్పుడు ప్రియారిటీ ఆర్డర్ తీసినట్టే 1 2 3, దట్ ఈస్ ద క్లాక్ వైజ్, దట్ ఈస్ ద ఆర్. కానీ ఇక్కడ లీస్ట్ గ్రూప్ or least atom in the horizontal plane or nearest to the observer, therefore it can turns to yes configuration or కాదు yes, ఎందుకంటే లీస్ట్ గ్రూప్. అందుకే 2 ఎగ్జాంపుల్ వచ్చా, మీకు డిఫరెన్స్ తెలియాలని ఇస్తున్నాను. ఓకేనా సార్? నెక్స్ట్ ఇది అది అనదర్ సబ్ రూల్ ఏంటి సార్? ఒకవేళ కైరల్ మాలిక్యూల్ అనేది ఐసోటోప్స్ కలిగి ఉంటే ప్రియారిటీ ఆర్డర్ అనేది ఎలా ఇవ్వాలి? ఇట్ డిపెండ్స్ అపాన్ ద అటామిక్ మాసెస్ ఆఫ్ ద ఐసోటోప్స్. ఓకేనండి. నెక్స్ట్ ఏదైతే పిచ్చి మాలిక్యూల్ ఇస్తాడు, సబ్ రూల్ ఎలా వస్తుందో చూద్దాం. పిచ్చి మాలిక్యూల్ ఇస్తాడు అన్నప్పుడు మనం ఏం చేయాలి? కైరల్ మాలిక్యూల్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఎన్ని కైరల్ మాలిక్యూల్స్ ఉన్నాయి సార్? 1 2 3. ఒక్కొక్క కైరల్ మాలిక్యూల్ కట్టండి జాగ్రత్తగా. వేరే కలర్తో రాద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఈ కైరల్ మాలిక్యూల్ చూడండి సార్. ఈ కైరల్ మాలిక్యూల్కి 4 ఆటమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఫస్ట్ ప్రియారిటీ ఏమొస్తుంది? ఇదా? ఆబ్వియస్లీ ఇదే. ఎందుకు ఇది ఇచ్చాము మీకు తెలిసింది కదా. ఈ కార్బన్ ఆటమ్ డైరెక్ట్లీ అటాచ్డ్ విత్ ద ఆక్సిజన్, ఈ కార్బన్ ఆటమ్ డైరెక్ట్లీ అటాచ్డ్ విత్ ద కార్బన్, ఈ కార్బన్ ఆటమ్ డైరెక్ట్లీ అటాచ్డ్ విత్ ద హైడ్రోజన్. అప్పుడు ఫస్ట్ ఆటమ్ చూసుకొని మళ్ళీ సెకండ్ ఆటమ్కి వెళ్ళాలి. ఫస్ట్ ఆటమ్ సేమ్ ఉన్నాయి అనుకోండి, సెకండ్ ఆటమ్కి వెళ్ళాలి. ఓకేనా? దట్ ఈస్ మన సబ్ రూల్ 2 కింద చెప్పుకున్నాం కదా. ఇక్కడ పెద్ద మార్కులు కనిపిస్తుంది కాబట్టి 1 ఇక్కడ పెట్టకూడదు. ఓకేనా? అవర్ కైరల్ మార్కులు డైరెక్ట్లీ అటాచ్డ్ టు ద ఆటమ్ మనం చూసుకోవాలన్నమాట. ఓకేనా? డైరెక్ట్లీ అటాచ్ టు అయినటువంటి ఆక్సిజన్ ఇస్ ద ఫస్ట్ ప్రియారిటీ ఆర్డర్. నెక్స్ట్ ఇది సెకండ్. ఓకేనా? ఇదే కదా సెకండ్. డైరెక్ట్గా ఇచ్చి వచ్చా
ఎందుకు? ఇక్కడ కార్బన్ ఆటం, ఇక్కడ కార్బన్ ఆటం. ఇప్పుడు పక్కకి వెళ్ళాలా మనం? పక్కకి వెళ్ళినప్పుడు ఏమొచ్చింది? ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ ఉంది. అప్పుడు మళ్ళీ పక్కకి వెళ్ళాలా? అప్పుడు ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది. హైడ్రోజన్ ఉంది కాబట్టి ఏంటి? సెకండ్ అనేది ఇది కాంపిటీషన్లో ఇది గెలుస్తుంది అనమాట. ఓకేనా? ఇది బిగ్ అనమాట. అలా ఇది నెంబర్ 2 తీసుకున్నాం. ఇప్పుడు నెంబర్ 3 దేనికి వస్తుంది సార్? దీనికా ఈ కార్బన్ ఆటం చూస్తున్నాం సార్ మనం. ఇది C1 అనుకుంటే ఈ కార్బన్ ఆటం చూస్తున్నాం. ఇప్పుడు 2 కార్బన్స్ ఉన్నాయి. దీనికి కాంపిటీషన్తో ఆబ్వియస్గా ఇది 3 వస్తుంది, ఇది 4 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ప్రియారిటీ బట్ ప్రకారం మన రొటేషన్ గీయండి. 1 2 3. ఓకే, ఇక్కడ 3 ఉంది చూడండి. మళ్ళీ ఇక్కడ 4 ఉంది కాబట్టి మళ్ళీ ఇలా రివర్స్ ఇలా వచ్చేయకూడదు, ఇలా వస్తుంది కదా రొటేషన్. అప్పుడు ఏమవుతుంది సార్? ఇది 1 2 3 వచ్చింది కదా. క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? క్లాక్ వైజే కదా. కానీ మళ్ళీ ఇక్కడ ఏమైంది? హారిజాంటల్ ప్లేన్లో ఉంది లీస్ట్ గ్రూప్ కాబట్టి టర్న్స్ టు ఎస్. ఎస్ అనేది కరెక్ట్. ఓకేనా? ఇప్పుడు రెండు క్యారియర్ ఆటమ్స్ ఉన్నాయి. ఇవి ఇది పైన చూద్దాం. సేమ్ ఉంది కదా, అది పైన చూద్దాం. ఓకేనా? అగైన్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇంకొకరితో రాద్దాం. ఓకేనా? అగైన్ ఈ కార్బన్ వచ్చేసి మళ్ళీ ఫస్ట్ ఏమో ఇది, నెక్స్ట్ కాంపిటీషన్ వచ్చేసి ఇక్కడికి వచ్చి దీనికి చూసినప్పుడు మళ్ళీ దీనికే కదా ఫస్ట్ వస్తుంది. దట్ ఈస్ ద సెకండ్, దట్ ఈస్ ద 3, దిస్ ఈస్ ద 4. ఓకేనా సార్? క్లియరా? ఇప్పుడు మళ్ళీ ప్రియారిటీ 1 2 3 1 2 3. ఓకేనా? అంతేనా? 1 2 3. ఇప్పుడు ఏమైంది? యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజా? క్లాక్ వైజ్ కదా, యాంటీ క్లాక్ వైజ్ కదా. యాంటీ క్లాక్ వైజ్ అయితే ఏమొస్తుంది సార్? యాంటీ క్లాక్ వైజ్ ఏమొస్తుంది మనం చెప్పుకున్నాము, ఎస్ కదా. కానీ మళ్ళీ ఏమైంది? ఇక్కడ లీస్ట్ ప్రియారిటీ గ్రూప్ అనేది దేంట్లో ఉంది సార్? లీస్ట్ ప్రియారిటీ గ్రూప్ అనేది హారిజాంటల్ ప్లేన్లో ఉంది కాబట్టి ఇట్ టర్న్స్ టు ఆర్. ఓకేనా? ఆర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు ఇంకొకటి ఉండిపోయింది, మధ్య కైరల్ ఆటం ఉండిపోయింది కదా సార్. ఇంకో కైరల్ ఆటం ఉండిపోయింది కదా, ఇది కదా. జాగ్రత్తగా చూడండి సార్. ఇది ఈ కార్బన్ ఆటంకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2, ఇది ఒకటి. ఓకేనా? ఈ రెండు కూడా సేమ్ ఆటమ్స్. మీరు చూసినట్లయితే ఈ కార్బన్కి అటాచ్ అయినటువంటి ఈ కార్బన్ సేమ్ ఆటమ్సే. అందుకే ముందు వాటి యొక్క కాన్ఫిగరేషన్ చెప్పిస్తాను. మళ్ళీ ఇప్పుడు దానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఆర్డర్ ఏమొస్తుంది? దీనికి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు సెకండ్ కాంపిటీషన్ ఈ కార్బన్ తీసుకుంటుందా, ఈ కార్బన్ తీసుకుంటుందా అని దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఇక్కడ మన సబ్ రూల్ వస్తుంది. ఓకేనా? ఒక కార్బన్ ఆటంకి ఏమో ఎస్ కాన్ఫిగరేషన్ ఉంది, ఒక కార్బన్ ఆటంకి ఏమో ఆర్ కాన్ఫిగరేషన్ ఉంది. అప్పుడు ఏ కార్బన్ ఆటం అనేది మోర్ ప్రిఫరబుల్ అంటే ఆర్ ఈజ్ స్టేబుల్ దెన్ ఎస్. ఈ సబ్ రూల్ చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్పాను, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ రెండు మన సేమ్ రూల్స్ బట్టే చెప్పేసాము. ఈ మధ్యలో ఉన్నటువంటి కార్బన్ యొక్క దానికి చెప్పేటప్పుడు 2 కాంపిటీషన్స్ వచ్చాయి. ఒకటేమో ఆర్ కాన్ఫిగరేషన్ మాలిక్యూల్ ఉంది పైన, ఇంకొకటేమో ఎస్ కాన్ఫిగరేషన్ క్యారియర్ సెంటర్ ఉంది. అప్పుడు మన కాంపిటీషన్ వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి మనం? ఆర్ ఇస్ ద మోర్ స్టేబుల్ దెన్ ఎస్ కాబట్టి ఆర్ ఉన్న దానికి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇదే కదా ఆర్ ఉంది కాబట్టి పై దానికి సెకండ్ ఇవ్వాలి. చూడండి జాగ్రత్తగా రాస్తున్నాను బ్లూ కలర్లో. దట్ ఈస్ ద పై కార్బనే కదా 2. కింద కార్బన్ ఏమొస్తుంది? ఆబ్వియస్గా 3. ఇక్కడ రాస్తున్నాను 3, ఇది 4. ఓకేనా? చూడండి 1 2 3 4 1 2 3 4. ఓకేనా? అంతే. ఇలా వచ్చింది అంటే ఏమవుతుంది? ఇలా వచ్చిందంటే ఈ కార్బన్కి ఎస్ కాన్ఫిగరేషన్ వస్తుంది. కానీ మళ్ళీ లీస్ట్ ప్రియారిటీ గ్రూప్ అనేది హారిజాంటల్ గ్రూప్లో ఉంది కాబట్టి ఇట్ టర్న్స్ టు ఆర్. ఓకేనా సార్? ఇలా చెప్తాం సార్ సబ్ రూల్స్ అనేవి. ఈ సబ్ రూల్ చెప్పడానికి కారణం ఏంటంటే ఇలా రెండు కాంపిటీషన్స్ ఉన్నప్పుడు మనం ఏం ప్రిఫరెన్స్ చేయాలంటే ఆర్ ప్రిఫర్ చేయాలి. ఓకేనా సార్? ఇలా ఆర్ ప్రిఫర్ చేయాలి. ఇలా 2 కార్బన్స్ ఉంటే దీన్ని స్టీరియోజెనిక్ సెంటర్ అని అంటాం సార్. ఇది ఓకేనండి. ఇలా కలిగినటువంటి కార్బన్ ఈ పాయింట్ని ఏమో మనం స్టీరియోజెనిక్ సెంటర్ అని అంటాం. ఓకేనా? అవి మీకు మళ్ళీ చెప్తాను, ఏవైనా డిఫరెంట్ టర్మ్స్ ఉంటే స్టీరియోజెనిక్ సెంటర్, హైపర్జెనిక్ సెంటర్ కొన్ని టర్మ్స్ ఉంటాయి, అవి చెప్తాను. ఓకేనా సార్? ఇది వన్ ఆఫ్ ది సబ్ రూల్. నెక్స్ట్ లాస్ట్ సబ్ రూల్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, డైరెక్ట్గా ఒక మాలిక్యులేషన్ కార్బన్ చేయకుండా ఇది ఒక కార్బన్, ఇది ఒక కార్బన్, ఇది ఒక కార్బన్, ఇది ఒక కార్బన్, దీనికి మాలిక్యూల్కి ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ చెప్పాలి. ఏదో కార్బన్కి చాలా కార్బన్స్ ఉన్నాయి కదా, ఏ కార్బన్కి చెప్పాలి మనం? ఏ కార్బన్ అయితే
కైరల్ సెంటర్ ఉంటుంది, ముందు దాన్ని ఐడెంటిఫై చేయాలి. కైరల్ సెంటర్ ఉన్న కార్బన్ ఐడెంటిఫై చేయండి సార్. ఇది కైరల్ సెంటర్ అయినా, ఇది ఒక కార్బన్ ఉంది కదా, ఇది కైరల్ సెంటర్ అయినా చూడండి. ఇప్పుడు ఈ కైరల్ సెంటర్కి 4 ఆటమ్స్ డిఫరెన్స్ ఉన్నాయో లేదు చూడండి. ఇదొక ఆటము, ఇదొక ఆటము, ఇదొక ఆటము, అంతేనా? 2 ఆటమ్స్. ఇప్పుడు రెండింటికి చెప్పాలి. ఇంతకన్నా ముందు ఇవి డబుల్ బాండ్స్ ఉన్నాయి కదా, ఈ డబుల్ బాండ్స్ మనం ఏం చెప్పొచ్చు సార్? ఈజెడ్ కాన్ఫిగరేషన్ చెప్పొచ్చు కదా. ఈజెడ్ అనేది ఎలా చెప్తాం? మళ్ళీ డబుల్ బాండ్ ఒక కార్బన్ ఒక చివరి కార్బన్స్ మనం ప్రియారిటీ సెట్ చేయాలి. ఏ విధంగా సెట్ చేయాలి? డిపెండ్స్ అపాన్ ద జెడ్ ఆధారంగా సెట్ చేసినట్లయితే దీనికి చూడండి సార్, దిస్ హ్యావ్ 1, దిస్ హ్యావ్ 2. ఇక్కడ వచ్చేసరికి ఇది చిన్నది ఆబ్వియస్లీ 2, ఇదంతా పెద్ద కార్బన్ కాబట్టి ఆబ్వియస్లీ 1. ఇప్పుడు సేమ్ సైడ్ ఉన్న వాటి సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి సేమ్ పీరియడ్ సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఇది జెడ్, అంతేనా? ఇప్పుడు ఇది చూడండి 2 1 2 1 ఏముంది సార్? ఆపోజిట్ ఉంది కదా, ఆపోజిట్ ఉంటే ఏముంది? ఈ. ఇప్పుడు మనం ఈ కార్బన్స్ ఈ కైరల్ కార్బన్ ఇది అవుతుందా, ఇది అవుతుందా, వీటికి మనం ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు దీనికి ఇంకా ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ ఇచ్చినట్లయితే ఇదే కదా కైరల్ కార్బన్, ఇదొక కైరల్ కార్బన్, ఇదొక కైరల్ కార్బన్. ఇది చూద్దాం ముందు. ఓకేనా? ప్రిఫరెన్స్ ఆర్డర్ ఎలా ఇస్తాం సార్? ఇది కైరల్ కార్బన్ కదా, ఫస్ట్ ఏమవుతుంది? ఈ కైరల్ కార్బన్కి ఫస్ట్ ఏమవుతుంది? ఇది ఒక డైరెక్ట్ అటాచ్ అయ్యి ఉంది, ఇది ఒక డైరెక్ట్ అటాచ్ ఉంది, ఇది ఒక డైరెక్ట్ అటాచ్ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి ఇదంతా ఒక మాలిక్యూల్, ఇదంతా ఒక మాలిక్యూల్, అంతేనా? అలాంటప్పుడు ఈ జెడ్లో ప్రిఫరెన్స్ ఆర్డర్ దేనికి ఇవ్వాలంటే జెడ్కి ఇవ్వాలి సార్. ఇక్కడ ఆర్కి ఇచ్చాం కదా, ఇక్కడ జెడ్కి ఇవ్వాలి. ఎందుకు జెడ్కి ఇవ్వాలంటే ఇక్కడ ఆర్కి ఎందుకు ఇచ్చామంటే ఇట్ ఈస్ ద వీక్లీ రిపల్సివ్ మాలిక్యూల్స్. ఈ అంటే ఏమన్నాం సార్? జెడ్ అంటే ఏమన్నాం? సిస్సే కదా, సిస్ మాలిక్యూల్ అనేవి సేమ్ సైడ్ ఉన్నప్పుడు దేర్ ఇస్ నో రిపల్షన్ అనమాట. అలాంటప్పుడు అలా ఉన్నప్పుడు మాత్రమే మనం జెడ్కి ప్రిఫరెన్సిబుల్ ఇస్తాం అనమాట. అందుకు ఇక్కడ ఎలాంటి కాంబినేషన్ వచ్చినప్పుడు జెడ్కి అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి దానికి నెంబర్ 1 ఇచ్చినట్లయితే ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2. ఓకేనా? ఇంకేటవుతుంది? ఇక్కడ ఏం లేనట్టయితే ఏమున్నట్టు? ఇక్కడ హెచ్ కదా ఉన్నట్టు, అంతేనా? ఆబ్వియస్గా ఇది ఎగ్జాంపుల్ తప్పు రాస్తానండి. CH3 అయినప్పుడు ఇది ఏమవుతుంది? ఇది 2 అవుతుంది, ఇది 1 అవుతుంది. అప్పుడు ఇది ఈ కాన్ఫిగరేషన్ అవుతుంది, అంతేనా? ఇక్కడ CH3 అప్పుడు ఇది 1, ఇది 1 అయితే జెడ్ కాన్ఫిగరేషన్ అవుతుంది. ఇక్కడ ఒక హెచ్. ఓకేనండి? ఎగ్జాంపుల్తో రాస్తాను, ఏం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఓకేనండి? ఇలాంటప్పుడు ఇది ఈ వచ్చింది, ఇది జెడ్ వచ్చింది. ఇలాంటప్పుడు కాంబినేషన్ అలా ఇస్తాం. ఈ కార్బన్ ఆటమ్ 4 మాలిక్యూల్ కలిగి ఉంది సార్, 4 కలిగి ఉంది. ఏంటి ఇదంతా ఒక మాలిక్యూల్, CH3 ఒక మాలిక్యూల్, H ఒక మాలిక్యూల్. ఓకేనా? ఇప్పుడు కాంపిటీషన్ ఏంటి? ఇది కార్బన్, ఇది కార్బన్, ఇది కార్బన్. అప్పుడు కాంపిటీషన్ ఎలా చూసుకోవాలి? ఈ రెండింటి మీద చూసుకోవాలి. ఇది కాంపిటీషన్లోకి రాదు, ఇచ్చిన మాలిక్యూల్ అయిపోతుంది రెండింటిలో పోల్చుకుంటే. కాబట్టి ఈ రెండింటికే కాంపిటీషన్ కాబట్టి ఒకటేమో ఈ ఆల్కిన్, ఒకటేమో జెడ్ ఆల్కిన్. కాబట్టి మనం మోర్ ప్రిఫరెన్సిబుల్ దేనికి ఇవ్వాలి సార్? జెడ్కి ఇవ్వాలి. ఓకేనా? జెడ్కి ఇచ్చినట్లయితే ఇది ఫస్ట్ అవుతుంది, ఇది సెకండ్ అవుతుంది. అప్పుడు రెండింటిలో పోల్చుకుంటే ఏమవుతుంది సార్? ఏది ఫస్ట్, ఏది సెకండ్? ఇది 3, ఇది 4. ఓకేనా? 1 2 3 4 మీరు కన్ఫ్యూజ్ అయిపోకూడదు. ఎక్కువ రాస్తాను, ప్రిఫరెన్స్ ఆర్డర్ రాసినప్పుడు రాస్తాను ఇవి. ఓకేనా? ఇది 1 ఎందుకంటే జెడ్ కాబట్టి, ఇది 2 ఎందుకంటే ఈ కాబట్టి. ఆబ్వియస్లీ రెండింటిలో పోల్చుకుంటే ఇదే 3, దీనికన్నా ఇది పెద్ద కాబట్టి. ఇప్పుడు ప్రిఫరెన్స్ ఆర్డర్ గీయండి. 1 2 3 4. ఓకేనా? 1 2 3 4 ఏమవుతుంది? ఆర్ కాన్ఫిగరేషన్, అంతేనా? ఆర్ కాన్ఫిగరేషనే కదా, ఆర్ కాన్ఫిగరేషన్. ఇంకా మళ్ళీ ఏమైనా ఉందా? ఇక్కడ ఏమైనా ఉందా? ఆల్కిన్ ఇలా మాలిక్యూల్ చెప్పినప్పుడు మనం చెప్పగలమా? బిలో ది ప్లేన్, లేస్ ద ప్లేన్ అని చెప్పలేము. ఒకవేళ దీన్ని ఫిషర్ కాన్ఫిగరేషన్లో ఇచ్చాడంటే మాత్రం అప్పుడు మనం చూసుకోవాలి. ఒకవేళ హారిజాంటల్ ప్లేన్లో ఉంటే అప్పుడు ఆర్ టర్న్స్ టు ఎస్ అయిపోద్ది. ఓకేనా? దీనికి చెప్పండి మళ్ళీ. ఈ కార్బన్కి చెప్పండి సార్. ఈ కార్బన్కి చెప్పినట్లయితే ఏమొస్తుంది? సేమే కదా మళ్ళీ. ఈ కార్బన్కి ఇది ఫస్ట్ కార్బన్ 1 ఇది అవుతుంది కదా, ఇదే కదా.
ఇది 2 అవుతుంది. మళ్ళీ ఈ 2 కూడా సేమ్ ప్రిఫరెన్స్ ఆర్డర్ వచ్చాయి, సేమ్ రెండు హెచ్లే కదా, ఇది 3a ఇది 3a. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది 1 2 3 ఏమవుతుంది సార్? క్లాక్ వైజ్ అగైన్ సేమ్ కార్బన్స్. ఓకేనా? ఇలా ఎన్ని రూల్స్ అయినా చెప్పొచ్చు సార్, ఐ మీన్ ఎన్ని ఎగ్జాంపుల్ అయినా చెప్పొచ్చు, ఎన్ని రూల్స్ అని కాదు, ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా మ్యాక్సిమం ఈ సబ్ రూల్స్ మించి రావు. నాకు అనాలిసిస్ ప్రకారం, నేను చదివిన సబ్జెక్ట్ ప్రకారం మ్యాక్సిమం ఈ సబ్ రూల్స్ తప్ప రావు సార్. నేను 3 మెయిన్ రూల్స్ విత్ 6 సబ్ రూల్స్ విత్ ఇట్స్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఓకేనా? మీకు ఏమైనా డౌట్ ఉంటే, ఏమైనా ఎగ్జాంపుల్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో పింక్ చేయండి, ఐ విల్ రిప్లై దట్. ఓకేనండి? దిస్ ఇస్ రాజు, మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.